పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎంత దారుణంగా ఉందంటే బంగ్లాదేశ్తో ఆడినటువంటి వన్డే సిరీస్లో కూడా దారుణంగా ఓడిపోయింది. అంటే 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీరు ఎక్కడా కూడా గెలుపొందరు, పైగా కప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారా, దొంగిలిస్తారా? ఆ రోజు ఈ హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో ఆడినటువంటి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కప్పును కూడా తీసుకొచ్చారు. మీరు మ్యాచ్లు గెలవాలి కానీ కప్పులు తీసుకొస్తే ఏంటి లాభం? కనీసం ఇప్పటికైనా ఆ కప్పుని భారత్కి ఇచ్చేయండి అని కమ్రాన్ అక్మల్ అయితే పిసిసి చైర్మన్ ఉన్నాడు కదా మోషిన్ నఖ్వీ, ఆ నఖ్వీకి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాడు. మన పరువు పోతుంది, కనీసం ఆ ట్రోఫీని ఇచ్చే. ఆ ట్రోఫీని పట్టుకుంటే ఎలా ఉందంటే భారతదేశం మన కోసం గెలిచినట్లుగా, లేదంటే ఆ కప్పుని మనం దొంగిలించినట్లుగా. మీకు ఎలాగో కప్పు చేత కాదు తీసుకోవడం, కనీసం మా కప్పు అయినా తీసుకోండి అని మనకేదో దానం చేసినట్లుగా అనిపిస్తుంది. ఆ కప్పుని ఇప్పటికైనా ఇచ్చేయండి అన్న విధంగా నఖ్వీకి అయితే రిక్వెస్ట్ చేశాడు కమ్రాన్ అక్మల్. అలాగే మీరు బంగ్లాదేశ్ తోటి గెలవలేరు, భారత్ తోటి గెలవలేరు, ఆఫ్ఘనిస్తాన్ తోటి గెలవలేరు. కనీసం క్రికెట్లో కొత్తగా అడుగులేసినటువంటి టీంలు కూడా పాకిస్తాన్తో గెలిచి, జింబాబ్వే లాంటి దేశాలు కూడా మీతో గెలిచి కప్పులు తీసుకోవాలని చూస్తున్నాయంటే మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి, ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఆ రికమెండేషన్లు ఇప్పటికైనా మానేయండి అన్న విధంగా చురకలంటించాడు కమ్రాన్ అక్మల్. మరి ఇతని మీద ఏ విధంగా ట్రోల్ చేస్తారో, ఏ విధంగా దాడి చేస్తారో తెలియదు మరి. ఎందుకంటే నిజాలు మాట్లాడేవాడు ఎప్పటికీ కూడా నిష్ఠూరాలు పడతాడు కదా. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో దారుణంగా ఉంటుంది. అక్కడ ఎవరైనా సరే నిజాలు మాట్లాడితే వాడి మీద విపరీతమైన దాడి, లేదంటే చంపేయడం. ఇదే అది దానికి తెలుసు పాకిస్తాన్కి.